అధికార పార్టీ, అధికారంలో ఉన్న పార్టీ, ప్రజలకు దిశానిర్దేశం చేయాల్సిన పార్టీ, తప్పు చేస్తే ఇది తప్పు, ఇలా చేయకూడదు అని చెప్పాల్సిన పార్టీ, అధికారంలో ఉండి తిరుపతిలో ఈరోజు మీటింగ్ కోసం ఎక్కడ చూసినా బస్సులే, ఎక్కడ చూసినా జనాల తరలింపే. ఎవరి కోసం ఈ మీటింగ్? ఎందుకోసం ఈ మీటింగ్? ఎవరికి ఏం సందేశం ఇవ్వాలని ఈ మీటింగ్ పెడుతున్నారు అని నేను చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని నేను ఈ వీడియో ద్వారా అడుగుతున్నాను. మీరు మీటింగ్ పెట్టి ఎక్కడ పడితే అక్కడ బస్సుల్ని నిలబెట్టి జనాలను తోలుతూ ట్రాన్స్పోర్టేషన్ లారీలు ఎక్కడికక్కడ తిరుపతిలో ఆగిపోయి ఉంటే ఎలా డైవర్షన్ చేయాలో ట్రాఫిక్ని తెలియక పోలీసులు ఇబ్బంది పడుతుంటే మీరు ప్రజలకి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? తిరుపతిలో మీటింగ్ పెట్టి జనాలను తరలిస్తూ ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తూ ఏ రకంగా మీరు ప్రజలకి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? ప్రజల్ని ఇబ్బంది పెడుతూ ప్రజలకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రజలకి తెలియాలి. జగన్మోహన్ రెడ్డి నడుచుకుంటూ వెళ్తాడు 20 కిలోమీటర్లు పరామర్శ చేయడానికి, ఒక్కడే జీబులో వెళ్తే సరిపోతుంది కదా అని విమర్శించిన మీరు అవతల వాళ్ళని మనం విమర్శిస్తున్నాము అంటే మన బుద్ధి ఏమైంది? మనం మంచి చేయాలి కదా. జగన్మోహన్ రెడ్డికి నీతులు చెప్పే మీరేం చేస్తున్నారు? ఈరోజు తిరుపతిలో ఎక్కడ చూసినా లారీలు ఆగిపోయి ఉన్నాయి, ట్రాన్స్పోర్టేషన్ ఆగిపోయింది. ఎందుకంటే మీ మీటింగ్ వల్ల ఎక్కడ చూసినా ట్రాఫిక్కే. బస్సులు పెట్టి ఆర్టీసీ బస్సులు పెట్టి తరలిస్తున్నారు. ఎవరి పాటికి వాళ్ళు కార్లలో దూర ప్రాంతాల నుండి తిరుపతికి వస్తున్నారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ జెండాలు పట్టుకుని, తెలుగుదేశం పార్టీ లోగోలను కార్లకు అంటించుకుని మీటింగ్లకు వస్తున్నారు దూర ప్రాంతాల నుండి. ఎక్కడో మీరు మీటింగ్ పెడతారు, ఎక్కడి నుండో జనాలను తరలిస్తారు. శ్రీకాకుళంలో మీటింగ్ పెడితే కుప్పం నుండి మనుషుల్ని అక్కడికి రప్పిస్తారు. తిరుపతిలో మీటింగ్ పెడితే శ్రీకాకుళం, అనంతపూర్ నుండి జనాల్ని రప్పిస్తారు. ఎవరికి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? దానివల్ల ప్రజలకు ఎంత ఇబ్బంది కలుగుతుంది? ఎన్ని కోట్లు ఈ మీటింగ్కి ఖర్చు అవుతుంది? అన్ని కోట్లు ప్రజల కోసం ఖర్చు పెడితే ఎంతమందికి ఉపయోగపడుతుంది? ఆ పని మీరు చేస్తున్నారా? 78 సంవత్సరాల వయసున్న చంద్రబాబు నాయుడు గారు ఒక సీనియర్ నాయకుడిగా, రాజకీయాల్లో అనుభవం ఉన్న వ్యక్తిగా ఈ తరం రాజకీయ నాయకులకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం దిశానిర్దేశం ఇవ్వాలనుకుంటున్నారు? ప్రజలకి సమాధానం చెప్పండి. ఈరోజు తిరుపతిలో మీ మీటింగ్ పెట్టడం వల్ల ప్రజలకి ఇబ్బంది. ట్రాఫిక్ ఎంత ఇబ్బంది పడుతున్నారంటే ట్రాఫిక్తో ప్రజలు నిజంగా చంద్రబాబు నాయుడిని, అధికార పార్టీని తిట్టుకుంటున్నారు. పోలీసులకి ఎంత ఇబ్బందో చెప్పండి. ఈ ట్రాఫిక్ కంట్రోల్ చేయలేక, ట్రాఫిక్ను డైవర్ట్ చేయలేక, ట్రాన్స్పోర్టేషన్ పెద్ద పెద్ద వెహికల్స్ని ఎటు మళ్లించాలో వాళ్ళకి తెలియక ఎక్కడికక్కడ నిలిపేసి బైపాసుల్లో కిలోమీటర్ల దూరం బైపాసులో అయితే వెహికల్స్ నిలిచిపోయి ఉన్నాయి. నేను చూశాను జస్ట్ ఇప్పుడే. ఎంత ఇబ్బంది, అందరికి ఇబ్బంది, పోలీసులకి ఇబ్బంది, ప్రజలకి ఇబ్బంది, ట్రాన్స్పోర్టేషన్ వెళ్ళే వాళ్ళకి ఇబ్బంది. వస్తువులు చెడిపోతాయి, వెహికల్స్లో ఏదైనా కూరగాయలు ఉంటే చెడిపోతాయి. ఎంత ఆస్తి నష్టం, డబ్బు నష్టం, తర్వాత ఈ ట్రాఫిక్ వల్ల ప్రాణ నష్టం కూడా జరుగుతుంది, యాక్సిడెంట్లు కూడా అవుతాయి. చంద్రబాబు నాయుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు ప్రజలకి? ఇటువంటి పార్టీ మీటింగులు పెట్టి జనాలను తరలించి ఏం దిశానిర్దేశం ఇవ్వాలనుకుంటున్నాడు యువతరానికి? సమాధానం చెప్పాలి అధికార పార్టీగా ఉండి.